ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నువ్వు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయంకై వందనాలు. కుటుంబాల కోసం మేము ప్రార్థన చేయించున్నాము. చేయించిన ప్రార్థన మాకు ఎక్కడ సరిపోదు ప్రభా. దేవా తండ్రి, మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించుము. దేవా తండ్రి, కుటుంబాలు మీరు కట్టండి, నీ సన్నిధి వారితో ఉంచి లేవనెత్తండి. దేవా, మా ప్రార్థన ఎక్కడ పాపం శాపం కానివ్వద్దు. కుటుంబాలు ఎలాగా దేవా తండ్రి రక్షించబడాలో కట్టబడాలో మాకు నేర్పించుము. ఒకరి గురించి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా తండ్రి, మా కుటుంబాలకు మేము ఎంతో కంచి వేసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభా. కంచి లేకపోతే దేవా తండ్రి, రేపొద్దుట మా కుటుంబాలు దేవా తండ్రి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే దేవా తండ్రి మేమెంత రోధిస్తాము. అలాగే దేవా తండ్రి, మమ్మల్ని వలె మా పొరుగు వారి కుటుంబాలను, పొరుగు వారిని ప్రేమించే మనస్సు మాకు దయచేయండి. నీ సహాయం చేత నింపండి. ప్రేమ లేనివాడు నావాడు కాదన్నావు. మనుష్యులకి దేవా తండ్రి ఇహ సంబంధమైన డబ్బు, బంగారము, నగలు, చెవులీలు, దేవా ముక్కుబొడుకులు, వీటి మీద నా మక్కువ నీ మీద లేదు ప్రభా. దేవా, నీ మీద దేవా తండ్రి ప్రేమ ఉంటే కుటుంబాలు కట్టబడతాయి, మా బిడ్డలు మారుతారు. దేవా తండ్రి, దేవా బిడ్డలు ఇంకా మారలేదంటే, నీ సన్నిధిలో లోబడలేకపోతున్నారంటే మా ప్రార్థనహీనతని గ్రహింపు మాకు దయచేయండి. మేము ఇతరులకి మెరుగ్గా అందంగా కనబడాలంటే దానికోసం ఎంతో ప్రయాసపడతాం దేవా తండ్రి. కానీ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడు ఎవడని వాక్యం సెలవిస్తూ ఉంది కదా దేవా తండ్రి. అద్దము దగ్గర మేము గడుపుతున్న సమయము నీ సన్నిధిలో గడిపితే అది మాకెంతో మేలుకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. కానీ దేవా తండ్రి, ఇతరుల లోటులను, ఇతరుల పొరపాట్లు ఎత్తి చూపించేవారుగా ఉన్నాము. కానీ దేవా, వేషధారి మొదటి నీ కంట్లోన దూలము తీసివేసుకున్నాము, అప్పుడు ఎదుటివాని కంట్లో నలుసు తేటగా కనపడుతుందని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇతరుల గురించి చులకనగా మేము మాట్లాడవచ్చు, కానీ దేవా తండ్రి మా స్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, మా కుటుంబం ఏంటో మాకు దయచేయండి దేవా తండ్రి. మేము ఎలా గ్రహింపగలుగుండాలో మాకు నేర్పించుము. కొన్ని కుటుంబాలు భర్తలతో కలిసి ఉన్నప్పటికీ దేవా తండ్రి ఎంతో నరకయాతన అనుభవించేవారు ఉన్నారు. ఫోను తల్లితో మాట్లాడాలంటే దేవా భర్త ఉన్నప్పుడు కూడా కొంతమంది మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి కుటుంబాలు ఎన్నో దేవా ఈ లోకంలో ఉన్నాయి దేవా. కొంతమంది భర్త ఉండి ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది భర్త లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సమస్య నుంచి విడుదల ఇచ్చేవాడు నీవు ప్రభా. నీ సహాయం మాకు దయచేయండి. ఎంతోమంది దేవా తండ్రి తమ తల్లిదండ్రులతో స్వేచ్ఛగా దేవా వారి యొక్క పుట్టింటి వెళ్ళడానికి లేదు, ఫోన్ మాట్లాడుకోవడానికి లేదు, రహస్య జీవితంలో దేవా తండ్రి వారి జీవితంలో గడుపుతున్నారు కదా. ఇలాంటి కుటుంబాల కోసము దేవా తండ్రి మేము గ్రహింపగలిగే భాగ్యం మాకు దయచేయండి దేవా తండ్రి. కొంతమంది దేవా తండ్రి వివాహము లేక బాధపడుతున్నారు, కొంతమంది వివాహములు చేసుకుని బాధపడుతున్నారు. ఎవరు ఏ సమస్యలో ఉన్నప్పటికీ జయమిచ్చేవాడు నీవు ప్రభా. సంఘము ప్రార్థించినప్పుడు పేతురుని చెరసాలను తీసుకొచ్చినావు కదా, ప్రతి సంఖ్యల నుంచి విడుదల చేయగలవాడు నీవు ప్రభా తండ్రి. దేవా తండ్రి, నువ్వు బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, రత్న వైడ్యూరాలు అడగలేదు, హృదయాన్ని అడిగావు దేవా తండ్రి. హృదయంలో ఎంతో మస్టు, మలినము, అక్రమం పెట్టుకుని దేవా తండ్రి మేము బంగారంతో అలంకరించుకున్న అలంకారం వ్యర్థమే కదా. లోకంలో మనుషులు దేవా తండ్రి బాహ్య అలంకరణ కోసం ప్రయాసపడుతున్నారు. యవనంగా కనబడాలని కొంతమంది, వృద్ధాప్యంలో కనబడకూడదని కొంతమంది ఇక లోకమే ప్రయాసతో ఉంటూ ఉన్నారు. అదంతా వ్యర్థమే. అందం వ్యర్థము, సౌందర్యం మోసకరము,
దేవా తండ్రి, మీ ఆత్మను మాకు దయచేసి బలపరచుము. ఈ రాత్రి ఈ సందర్భం అనుసరించి కొద్ది నిమిషాలు నీ వాక్యము మేము హెచ్చరించుకొనిచుండగా నీ సహాయం మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. వాక్యం వినక ముందు చిన్న పాట పాడుకుందాము. 2-3 చరణాలు పాడుకుందాము. నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు. 168 పాట. శోధనలో వేదనలో నిన్ను విడిపోనీయకు. 163 పాట. ఆరాధన గీతముల పాట పుస్తకం నుంచి 163 పాట. 3 చరణాలు ఉన్నాయి, పాడదాం. నా ప్రియ యేసు రాజా 163. క్షమించాలి, నేను ఎక్కడో చూశాను. 168 1-2 వచనాలు పాడుకుందాం. 1-2. నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు. శోధనలో వేదనలో నిన్ను విడి పోనీయకు. నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు. కలుషితమగు ఈ కదలెను నా కన్నులలో. కలుషితమగు ఈ లోకం కదలెను నా మరణ శరీరపు మారులే మెదలెను నా హృదయములో. మరణ శరీరపు మారులే మెదలెను నా హృదయములో. కల్వరిలో ఆదరించు నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు. శోధనలో వేదనలో నిన్ను విడి పోనీయకు. నా ప్రియ యేసు ఆదుకో మరచితి నీ వాగ్దానం సడలెను నా విశ్వాసం. మరచితి నీ వాగ్దానం సడలెను నా శ్రమలో ప్రవాహపు సుడులే వడిగా నన్ను పెనుగొనగా. శ్రమలో ప్రవాహపు వడిగా నన్ను పెనుగొనగా. కల్వరిలో ఆదరించు నా ప్రియ. ఆదుకో నన్నెప్పుడు. శోధనలో వేదనలో
నాలో వేదనలో నిన్ను విడి పోనీయకు, నిన్ను విడి పోనీయకు నా ప్రియ యేసు రాజా. ఆదుకో నన్నెప్పుడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం విందాం, కొంత సమయం క్లుప్తంగా ముగిద్దాం. ఇదేను మరి కొన్ని సమస్యల కోసం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ఎందుకంటే సాతాను ఎలా ఉన్నాడంట, సాతాను ఏం చేస్తున్నాడో చూద్దాం. దేవుని వాక్యంలో నుంచి కొంత సమయము ఆదికాండము 31వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కానాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు సంపద యావత్తును పద్నారాములో వెళ్ళిపోయెను. సరిపోతుంది. చిన్న వృత్తాంతము చూద్దాం. ఈ సందర్భాన్ని బట్టి వాక్యం చెప్తా ఉన్నాను. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కానాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సమస్త యావత్తును పద్నారాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయెను. జాగ్రత్తగా విందాం. యాకోబుకి ఆస్తి ఉందంట. అక్కడ తన మామగారి దగ్గర కొంత ఆస్తిని యాకోబు సంపాదించుకున్నాడు. ఇప్పుడు అత్తింటి దగ్గర నుంచి తన తండ్రి ఇంటి వద్దకు వెళ్తూ ఉన్నాడు. అంతటినీ పెట్టుకొని అంతటినీ సమకూర్చుకొని ఒంటెలను వాహనములుగా చేసుకుని బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే వెళ్ళడం తప్ప అని మీరు మనల్ని ప్రశ్న ఉంటుంది. యాకోబు తన మామగారైన లాబాను ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నది తప్పు కాదు, కానీ దాదాపుగా 21 సంవత్సరము ఇంచుమించుగా యాకోబు అక్కడ ఉండిపోయాడు. 21 సంవత్సరమును తర్వాత తన యొక్క జన్మస్థలానికి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలా, చెప్పకుండా వెళ్ళాలా? చెప్పి వెళ్ళాలి.
ఇంతకాలము తన మామగారి దగ్గర ఆశ్రయం తీసుకున్నాడు. ఒట్టి చేతులతో వచ్చాడు. మామగారింటికి ఏం ఆశతో రాలేదు, ఒంటరిగా వచ్చాడు. మామగారు కూడా ఇద్దరు పిల్లల ఆడపిల్ల తండ్రి కాబట్టి అల్లుడిని మేనల్లుని ప్రేమించి ఇద్దరిని అతనికే కట్టబట్టి వివాహము చేశాడు. ఆస్తితో ఏమీ రాలేదు. సాధారణంగా వివాహములో మనం గమనించేది ఏంటంటే ఎంత ఉంది ఆస్తి, కయ్యి ఉందా, భూమి ఉందా, ఇల్లు ఉందా, అపార్ట్మెంట్ ఉందా. పెళ్లి సంబంధాలకు వెళ్ళేవాళ్ళు ఇవన్నీ చెప్తూ ఉంటారు. మాకు ఇల్లు ఉందండి, డబుల్ బెడ్రూమ్ అండి, అన్ని ఇంట్లోనండి, మీ పిల్ల వస్తే మా ఇంటి దగ్గర సుఖపడుతుందండి, ఇవన్నీ కహానీలు చెప్తారా? అలాగా మామగారు దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబు దగ్గర ఆస్తి ఏమీ ఉందా? లేదు. కానీ సంపాదించగలడు గనుక, సంపాదించి పనిచేసే లక్షణం యాకోబుకు ఉంది గనుక యాకోబుకి తన ఇద్దరు కుమార్తెల్ని ఇచ్చి వివాహం చేసాడు మామగారు. అయిపోయింది, వెళ్ళిపోవాలి. కానీ యాకోబు కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే సంపాదించినప్పుడు ఎలా తన జీతాన్ని మార్చేసేవాడు మామగారు. కోపం వచ్చి తన మామగారు పొలంలో ఉన్నప్పుడు బయలుదేరి వెళ్ళిపోతుంటే జరిగిన సంఘటన చూద్దాం. 19వ వచనము. లాబాను గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటిన గృహ దేవతను దొంగిలించెను. మొదటిది. రెండోది, యాకోబు పారిపోచున్నాడని సిరియా వాడైన లాబానునకు తెలియచేయకపోవటం వలన అతని మోసపుచ్చిన వాడాయను. సరిపోతుంది. మొదటిది, ఆడపిల్లలు పుట్టింటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు డేక్ష మీదైనా ఆశ ఉంటుంది. దబరా, మీరేమంటారు, గిన్నెలు, డీసులు, గరిట్లు. ఎందుకంటే నాకు 5 అక్కలు కాబట్టి పుట్టింటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంత ఉన్నా ఏదో ఒక వస్తువు పట్టుకెళ్ళాలని ఆశ పడుతూ ఉంటారు. అది మానవులుగా ఆడపిల్లలకి పుట్టింటి దగ్గర నుంచి ఆశ ఉంటానే ఉంటుంది, చచ్చిపోయే వరకు కూడా. చచ్చిపోయాక ఒకవేళ ఆ తల్లి చచ్చిపోయింది అనుకో, చీరలు, నగలు ఏమైనా ఉన్నాయా, మా అమ్మ దిద్దులు ఉన్నాయా, వీటి మీద వాళ్ళకి ఆశ ఉంటుంది. కానీ ఇక్కడ తల్లి గురించి పెద్దగా ఏమి రాయబడలేదు. కానీ వాళ్ళ విగ్రహారాధికులు. ఎందుకంటే వాళ్ళు సిరియా దేశపు వాళ్ళు. నయమాన్ ఏ దేశం వాడు? సిరియా దేశం. లాబాను కూడా సిరియా దేశం వాడే. విగ్రహారాధికులు గనుక ఇంట్లో బంగారు విగ్రహము ఉంది. మన విగ్రహాలు ప్రతిమ మట్టితో ఉంటాయి, లేకపోతే వెండి అలంకరించినట్లుగా పూసిన విగ్రహాలు ఉంటాయి, లేకపోతే పెయింట్లు ఉంటాయి, కొన్నిసార్లు ఫోటో ఫ్రేమ్లు ఉంటాయి. కానీ లాబాను బాగా డబ్బు ఉన్నవాడు కనుక విగ్రహాలు కూడా బంగారంతో చేయించాడు. వెళ్తా మరి తండ్రి ఎంత ఆస్తి ఇచ్చాడో తెలియదు. కానీ రాహేలమ్మకు మాత్రము విగ్రహం మీద బాగా ఆశ కలిగింది. దాన్ని దొంగిలించి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. ఆ విషయము తన భర్త అయిన లాబానికి తెలీదు. క్షమించండి, యాకోబుకి తెలీదు. యాకోబు ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే మామగారి యొక్క పరిస్థితి నచ్చలేదు. అల్లుడికి సాధారణంగా మామగారుల యొక్క పరిస్థితి నచ్చదు. అల్లుళ్ళు ఎవరికి దగ్గర అవుతారంటే అత్తగారికి దగ్గరగా ఉంటారు. నేను గమనించినంతలో మామగారితో తక్కువ మాట్లాడతారు. మందేసి మామగారు అయితే కూర్చుంటారు. కానీ మందు అలవాటు లేకపోతే సాధారణంగా అల్లుళ్ళు మామగా ఎవరికి దగ్గరగా ఉంటారు? అత్తగారి దగ్గర ఉంటారు. కోడళ్ళు మామగారికి దగ్గరగా ఉంటారు. లోకంలో నేను పరిశీలించిన దాన్ని బట్టి చెప్తున్నాను. అందరూ అలా ఉన్నారని కాదు. కానీ ఇక్కడ
తల్లి తండ్రి ప్రస్తావన ప్రక్కన పెడితే మామగారి యొక్క పరిస్థితి అల్లుడికి నచ్చలేదు, వెళ్ళిపోతున్నాడు. చెప్పా చేయకుండా వెళ్ళిపోతుంటే మామగారి కోపం వచ్చింది, మోసం చేసి వెళ్ళిపోతున్నాడని ఈయన కూడా వెనక బయలుదేరుతున్నాడు. 21వ వచనము, అతడు తనకు కలిగినదంతయు తీసుకుని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదను కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమందున లాబానునకు తెలుపబడెను. 3 రోజుల వరకు అల్లుడెళ్ళిన సంగతి మామగారికి తెలీదు. మామగారు ఎక్కడున్నాడు? ఇంట్లో లేడు. మామగారు గొర్రెల బొచ్చును కత్తిరిస్తూ పొలంలోనే ఉండిపోయాడు. గొర్రెల బొచ్చు ఆ దినాల్లోని ఇప్పటికీ కూడా చాలా ఖరీదు. గొర్రె బొచ్చు దాన్ని కత్తిరించినప్పుడు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తారు. చాలా రోజులు పడుతుంది. కత్తిరించేటప్పుడు క్రమంలో కొన్నిసార్లు గొర్రెలు బలహీనం అయిపోతాయి. కనుక దాని తాలూకా యజమానులు పొలంలోనే చేలోనే ఉండిపోతూ ఉంటారు. 3వ రోజుకి తెలిసింది ఎవరికి? మామగారికి అల్లుడు వెళ్ళిపోయాడని. అల్లుడు వెళ్ళిపోయాడనే సంగతి తెలిసినప్పుడు కోపం వచ్చింది మామగారికి. ఏం చేశాడంట? 23వ వచనము, అతడు తన బంధువులను వెంట పెట్టుకుని 7 దినములంత ప్రయాణము దూరము అతను తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. 7 రోజులు ప్రయాణం చేస్తేనే కానీ ఇతడు కలవలేదు. అంటే యాకోబు ఖచ్చితంగా ప్రయాణం చేయట్లేదు, మధ్యలో ఆగుతున్నాడు. ఎందుకంటే అతనికి మేకలు గొర్రెలు మందలు ఉన్నాయి. మనం నడిచినట్లు అవి కూడా నడుస్తాయా? దూర ప్రయాణం చేసినాడు మనం రెస్ట్ తీసుకుంటాము. పశువులు కూడా రాత్రులు ఆగుతారు. అలాగా ప్రయాణం చేసి 7 రోజులు ప్రయాణం అయిపోయింది. అప్పటికి 9 రోజులు అయింది. 3వ రోజుకి తెలిసిందా? తెలిసిన తర్వాత ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 7 రోజులు. 7, 3, 10 రోజులు అయిపోయి 10 రోజుల తర్వాత గిలాదు కొండ మీద యాకోబుని మామగారు కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత అక్కడ ఒక విడ్డూరమైన సంఘటన చూద్దాం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను నద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము, జాగ్రత్త సుమి అని దేవుడు లాబానుతో చెప్పాను. పడుకున్నాడు. తెల్లారి మాట్లాడదాంలే. ఎందుకు వచ్చాడు ఇంకా చెప్పలేదు, మొత్తానికి వచ్చాడు. రాత్రి పడుకున్నప్పుడు స్వప్నమందు దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడంట? ఎవరికి? లాబాను. ఏ దేశస్థుడు? సిరియా దేశస్థుడైన లాబాను నద్దకు వచ్చి, దేవుడంటే తెలుసా అతనికి? తెలీదు. జీవం గల దేవుడు తెలీదు. విగ్రహములు పూజ చేసుకునేవాడు లాబాను. విగ్రహముల యొక్క దైవత్వంలోని తన బిడ్డల వివాహము చేసినవాడు లాబాను. రాత్రి పడుకుంటే దేవుడు లాబాను యొద్దకు వచ్చి, లాబాను, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకుము, జాగ్రత్త సుమి అని లాబానికి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. యాకోబు ప్రార్థన చేశాడా? లేదు. యాకోబుకి ఎందుకు వచ్చాడో కొందరు తెలీదు. తన ప్రయాణంలో తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడు, పుట్టింటికి వెళ్ళిపోతా ఉన్నాడు. అల్లుడు మామగారు తరుంకి వస్తూ ఉన్నాడు. మూర్ఖుడు లాబాను. అల్లుడిని మోసం చేశాడు. అల్లుడు జీతం మార్చాడు. అల్లుడిని ఒక పాలేరులాగా, పాలు కాపులాగా, వెట్టివాడిలాగా
అల్లుడిని ఒక దేశ దిమ్మరిలాగా వాడుకున్నాడు. అలాంటితో దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఆయన అందరితో మాట్లాడతాడు. మనకి అభిప్రాయ భేదాలు ఉంటాయి. మనకి మన కులం అని ఉంటుంది. మన కులంలో మళ్ళీ తెగలుంటాయి. అవునా? వాళ్ళ ఇంటి దగ్గర మేము భోజనం చేయమండి. మనకి భేదాలన్నీ ఉంటాయి. నన్ను కోసినా మిమ్మల్ని కోసిన రక్తం ఎర్రగానే ఉంటుంది. మళ్ళీ కులంకి ఒక రక్తం ఉంటుందా? అందరికీ అభిప్రాయాలు, అందరికీ లోపలున్న రక్తము, కోపము, స్వభావము, లక్షణాలు అన్నీ ఒకేలాగుంటాయి. కానీ మన అభిప్రాయ భేదములు, కుల భేదములు పెట్టుకుని దేవుని దూరంగా ఉంటాం. మావాడు కాదండి, దేవుడు మావాడు కాదు లాబాను అని అనుకుంటే యాకోబు పని అయిపోయింది. అది యాకోబు దగ్గరికి వెళ్ళి, క్షమించండి, లాబాను యొద్దకు వెళ్ళి దేవుడు అన్నాడు, లాబాను నీ అల్లుడైన యాకోబుతో మంచి గాని చెడ్డ గాని మాట్లాడుకు, జాగ్రత్త సుమి అంటే అప్పుడు ఏమైంది చదువుదాం. యాకోబు ఆ గుడారము వేసుకొని ఉండెను, లాబానును తన బంధువులతో గుడారం వేసుకొని ఉండెను. అప్పుడు లాబాను యాకోబుతో, నువ్వేమి చేసితివి? నన్ను మోసపుచ్చితి, కత్తితో చెరపట్టబడినావు వారి వలె నా కుమార్తెని కొనుపోనేలా నీవు నాకు చెప్పగా రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమతోను పాటలతోను మధ్యలతోను సితారతోను నిన్ను సాగనంపుదనే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొనియక పిచ్చిపట్లి ఇట్లు చేసితివి. నీకు హాని చేయుటకు నాకు చేతనగును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. మూర్ఖుడే ఎవరు? లాబాను. మామగారు అల్లుడితో మాట్లాడుతున్నాడు. అల్లుడు సాధారణంగా మామగారు కన్నా కొంచెం ఎక్కువగా మాట్లాడతారు. అవునా? ఆడపిల్ల తండ్రి అంటే సాధారణంగా అల్లుడికి ఎలాగుంటుంది? లోకుగా ఉంటుంది. కానీ ఇక లాబాను ఏమి తగ్గుతున్నాడా? ఇద్దరు కూతుర్లు ఇచ్చి అల్లుడి మీద ఒంటికాలతోటి వెళ్తా ఉన్నాడు. వెళుతూ ఏమన్నాడంటే, నాకు బిడ్డలున్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు, నా కుమారులు కదా, వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టుకునేవాడు కదా, తంబూరతో సితారతో మేళముతో మంచి ఆర్కెస్ట్రా పెట్టి బ్యాండ్ మేళంతో ఊరేగింపుతో మేము సాగనంపేవాడిని కదా. నువ్వు నన్ను ఎందుకు మోసపుచ్చావు? చెరపట్టబడిన వాని వలె అంటే ఏదో నా దగ్గర నుంచి నా మీద దౌర్జన్యం చేసి నేను పెళ్లి చేయనంటే ఏదో ఎత్తుకొని పోతున్నట్లుగా నా కుమార్తెలు నీవు తీసుకొని పోతున్నావు. నాకు చేతనవును హాని చేయడము. నాకు తెలుసు నీతో ఎలా మాట్లాడాలో, నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. కానీ గత రాత్రి నీ తండ్రి అనే దేవుడు నాకు స్వప్నమందు ప్రత్యక్షమై యాకోబుతో మంచి గాని చెడ్డ గాని మాట్లాడుకో, జాగ్రత్త సుమి. మంచి గాని చెడ్డ గాని మాట్లాడొద్దంటేనే లాబాను అంత మాట్లాడాడు. దేవుడు ప్రతి మనిషిని వంచగలడు. మనం అనుకుంటాము ఆ మనుషుడు మూర్ఖుడండి, ఆ మనుషుడు ఎవరి మాట వినడండి. నిజమే, లోకములోని మనుషులు ఎవరి మాట వినకపోవచ్చు. కానీ దేవుడే కళ్ళు వేస్తే లోకములో మనుషుల యొక్క మనస్తత్వం మనం పరిశీలన చేయలేకపోవచ్చు. మనుషులతో ఎలాగ మాట్లాడాలో మనకు చేత కాకపోవచ్చు.
నిజంగా దేవుడు తన మామగారితో మాట్లాడకపోతే అల్లుడైన యాకోబు ఆ పరిస్థితిని ఎలాగ చేయాలో అతనికి తోచుండేది కాదు. కానీ దేవుడు యాకోబు పక్షమును ఉన్నాడు గనుక యాకోబు చేసిన ప్రార్థనలు అంగీకరించబడ్డాయి గనుక యాకోబు తన మామగారి ఇంటికి వెళ్ళక ముందు అలిసిపోయి నిద్రపోయినప్పుడు ఒక దర్శనము యాకోబు చూశాడు. ఒక పెద్ద నిచ్చెన భూమి నుంచి ఆకాశమునకు వేయబడి దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నాయి. ఆ రాత్రి అతను పడుకోవడానికి దిండే తలగడ లేదు, ఒక రాయిని తల కింద పెట్టుకున్నాడు. అక్కడ దేవుడు యాకోబు దేవుడు తన నేను మందిరము కట్టిస్తానని వాగ్దానము చేశాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రార్థన గొప్ప కార్యములు చేయగలదు, ప్రార్థన అద్భుతము చేయగలదు. మనుషులను బట్టి చూస్తే, వాళ్ళ మాటలను బట్టి చూస్తే మనకు భయం అనిపిస్తుంది. ఈ మనుషుడు మారడు, ఈ పాపం విడిచిపెట్టడు, నేను ఇలాగే చనిపోవాలి, నా బ్రతుకు ఇంతే, నా జీవితంలో నాకు మేలు చేసేవాళ్ళు ఎవరును లేరు అని నిరుత్సాహము సైతాను ప్రతి ఒక్కరికి కలుగు చేస్తాడు. కానీ నీవు నేను నమ్ముకున్నవాడు విగ్రహము కాదు, నీవు నేను పూజిస్తున్నవాడు ప్రతిమ బొమ్మ కాదు. ఆయన సజీవుడైన దేవుడు. మనకంటే ముందుగా ఆయన తన త్రోవలను సరళము చేస్తాడు. చాలాసార్లు మనం భయపడతాము, అయ్యా నా మామగారు సరైనడు కాదండి, నా అత్తగారు సరైనది కాదండి, నా భర్త సరైనడు కాదండి, నా భార్య సరైనది కాదండి, నా బిడ్డలు సరైనడు కాదండి, నేను చిన్నప్పటి నుంచి బాల్యము నుంచి వాళ్ళతో పడి నేను అలిసిపోయానండి. మీకేం తెలుసండి నా బాధ? కట్టుకున్నవాడు నేను, కట్టుకున్న దాన్ని నేను, సంసారం చేసిన వ్యక్తిని నేను. మీరందరూ బయట నుంచి చూస్తున్నారు, కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు. అనుభవిస్తే కదా మీకు తెలుస్తుంది అని మనం అంటాం కదా. ఇది సహజము, నిజమే. ఒక మనిషి ఏ మనిషి అయితే బాధను అనుభవిస్తున్నాడో, ఏ మనిషి అయితే బాధను అనుభవిస్తుందో వారికంటే మనకి వాళ్ళ బాధ ఏమీ మనకి తెలీదు. తెలుస్తుందా? తెలీదు. వాళ్ళ కన్నీరు చూసినప్పుడు కొంతమంది హేళనగా ఉంటుంది, వాళ్ళ బాధ చూసినప్పుడు కొంతమంది మూత అటు ఇటు తిప్పుకుంటూ ఉంటారు. అవునా? సరిగా ఉంటే ఎందుకు ఇలాంటివి వస్తాయి? సరిగా ఉన్నారా లేదా మనం తీర్పు తీర్చాను మనం దేవుళ్ళని కాదు కదా. అయ్యో అతను సరిగా ఉన్నాడో లేదో, ఆమె సరిగా ఉన్నారో లేదో అని మనము లేనిపోయిన నిందలన్నీ ఆపాదించి మనుష్యుల్ని మనం తక్కువ చేసి మాట్లాడతాం. మానవ సహజ నైజం. చూడకుండానే మనకున్న మిడిమిడి జ్ఞానముతో, చిన్న చిన్న జ్ఞానముతోటి వారు చుట్టూ పుకార్లు చేసి వారు బ్రతుకుని పాతాళానికి మనమే దొక్కేస్తాం. కానీ మనము సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు గనుక అలాంటి హెచ్చు తగ్గులు మాట్లాడకుండా లాభానితోటి దేవుడు అన్నాడు, జాగ్రత్త. దేవుడు మాట్లాడతాడు. నేను వెళ్ళి మాట్లాడితే మనుషులు లోబడకపోవచ్చు. లోబడతారా? నా మాట ఎవడోలే ఏదో వైజాగ్ నుంచి వచ్చాడని మనుషులు అనుకోవచ్చు. ఇలాంటి బోధలు చాలా విన్నాంలే అని మనుషులు అనుకోవచ్చు. కానీ నేను అనుకుంటాను, ప్రభా నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, నేను మాట్లాడితే మనుషులకు బాధ రావచ్చు, నేను మాట్లాడితే మనుషులకు ఆయాసం రావచ్చు, నేను మాట్లాడితే మనుషులకి వాళ్ళకి దుఃఖము కలగవచ్చు. నీవు మాట్లాడితే బ్రతుకులు జీవించబడతాయి. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధల్లో అదే నాకు నెమ్మది కలుగజేశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనుషులు లోకానుసారంగా మూర్ఖులేనండి. మనుషుల యొక్క తీరు వేరు, మనుషుని యొక్క నైజం వేరు,
మనుషులు చంపాలని, మనుషులు దుష్కార్యములు చేయాలని మనము కూడా దేవుని తెలుసుకున్న మనము కూడా చాలాసార్లు నువ్వు చచ్చిపోతే కదా, నువ్వు చస్తేనేగా నాకు విడుదల ఉండదు, నీకు చావు రాదే. హృదయంలో ఏ ఆత్మ ఉంది? నరుని హత్య చేసే ఆత్మని కత్తి తీసుకోవసరం లేదండి. బిడ్డలు మనం మాట్లాడతాం, భర్తను మాట్లాడతాం, భార్యను మాట్లాడతాం, తల్లిదండ్రులు మాట్లాడతాము. వీడు చావడే, నా కర్మకి ఈడు తగలడ్డాడేంటి అని రకరకమైన మాటలు మనమే మాట్లాడేస్తాం. ఈడు తగలడ్డం అంటే ఏంటి? తగలడ్డం అంటే ఏంటి? కాలిపోవాలని. మనుషులు చనిపోవాలి, మనుషుల మీద మనము కోపం ప్రయోగించేస్తాం. ఏమీ తెలియదు మనకి. నాకంతా తెలుసు అనుకుంటాం. నాకే అంతా తెలుసు లేనిపోయి అన్నీ ఊహించుకుని ఏదేదో తలంపులో పెట్టుకుని మన జీవితం మనమే నాశనం చేసుకుంటాం. ప్రభు లాబానుతో మాట్లాడకపోయిండుంటే యాకోబుకి దెబ్బలు తినేసేవాడు. అవునా? ఏ కౌశిగరో, ఏ కొరడో, ఏ తాటిమట్టో తీసుకుని ఈ పంతం వాయించేసేవాడు. ఎవరు? మామగారు. కానీ దేవుడు మాట్లాడాడు, నా కుమారుడైన యాకోబుతో నువ్వు మంచి కానీ చెడ్డ కానీ మాట్లాడకు. తగ్గాడు. 100 రెట్లు ఉన్నవాడు 10 రెట్లకు వచ్చేసాడండి. ఏంటి? మామగారికి ఏమైనా పట్టించాడా? లేదు కదా. మామగారికి ఏమైనా ఆశ చూపించడా? లేదు. అదే కొండ మీద ఆ మూలన అతను గుడారం వేసుకున్నాడంట, ఈ మూలన ఈయన గుడారము వేసుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళలేదు. మామగారు తన అల్లుడేసిన గుడారంలోనికి వెళ్ళలేదు. ఆడింట్లోకి నేను వెళ్ళలేదంటే చచ్చినా వెళ్ళానుకొని కూర్చున్నాడు. ఎవరు? ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు. అదే విషయము మామగారు దాచుకోలేదు. బాబు, నేను ఎక్కువ చక్కువ చేయగలను, నేను ఎలాంటి నాకన్నా నన్ను బాగా నువ్వు చదివేశావు. మొదట నా చిన్న కూతుర్ని పెళ్లి చేస్తానని చెప్పి పెద్ద కూతురుని చేశాను. స్వార్థంతో మళ్ళీ రెండో కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే మళ్ళీ సంపాదించమని చెప్పాను. నా స్వభావం నీకు బాగా తెలుసు, నేను ఏ హానైనా నీకు చేయగలను. మూర్ఖుడితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. లోకము ఎలాగుందంటే చూద్దాం. చూడండి ఎందుకు ఇలాగ అయిపోయింది లోకము. మత్తయి రాసిన సువార్త 'తెలుగు బైబిల్ నాకు అర్థం అవట్లేదు. మొదటి పేతురు 5:8. మొదటి పేతురు 5:8. మొదటి పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరు మృంగుదునా అని ఏం చేస్తున్నాడంట? వెదుకుచు తిరుగుచున్నాడు. ఏం చేస్తాడంట అపవాది? ఏం చేస్తాడంట? మీ విరోధి అయిన అపవాది. అపవాది ఏంటంట? మనకి విరోధి. గర్జించు సింహము వలె ఎవని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుడి. సాతాను తిరుగుతున్నాడండి, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఎందుకంట తిరుగుతున్నాడు? తన సమయం ఏమైపోయింది? సాతాను సమయము కొంచెము అయినదని. సాతాను తన సమయము కొంచెమైనదని ఎరిగి, చూడండి
ఆ మాట కూడా చూద్దాం, ముగించుకుందాము. ప్రకటన 12:12. ప్రకటన 12:12. పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తన సామ్యము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. సమయము, అపవాది తన సమయం ఏంటంట కొంచెమైనదని తెలుసుకొని క్రోధము గలవాడై, ఇందాకేమన్నాడు, గర్జించు సింహం వలె ఎవను మృంగుదనా అని తిరుగుచున్నాడు. సాతాను మృంగడానికి రెడీగా ఉన్నాడు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఇదే. అందుకే ప్రభు అన్నాడు, లోకములోని బయట ఉన్న కుక్కలు ఏమి రాకూడదంటే మనం గోడ కట్టుకున్నామా? ఈ దోమలు అవి రాకూడదంటే దోమ తెర వేసుకుంటాం, కిటికీలు మూసేస్తాం, కడ్డీలు వెలిగిస్తాం. సాతాను కనబడతాడు, ఎటు నుంచి వస్తున్నాడో. ఈ గోడలు కట్టిన సాతాను వస్తాడా రాడా? వస్తాడు. సైతాను ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. ఈ గోడ ప్రక్కనెట్టండి, మనకి కూడా కిటికీలు ఉన్నాయి. చెవులోంచి వస్తాడు, ముక్కులోంచి వస్తాడు, కంట్లోంచి వస్తాడు, నోట్లోంచి వస్తాడు, తలంపుల్లోంచి వస్తాడు, హృదయంలోంచి వస్తాడు. ఎక్కడోకక్కడలో నుంచి సైతాన్ ఏమైపోతాడు, మనలోనికి దూరిపోతాడు. కనుక సైతాను మనలో దూరకుండా ఉండాలి అంటే, మన కుటుంబాలు బాగుపడాలి అంటే దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తాము, లోకము కోసం పరుగులెత్తుతాము. లోకంలోని బంధువులు, రక్త సంబంధులు అందరినీ వదిలేసుకుని నేను చెప్పట్లేదు, కానీ దేవుని సన్నిధిని పూర్తిగా మనం విడిచిపెట్టేస్తాం. కష్టం వచ్చినప్పుడు మాత్రము దేవుడా అని మనము దేవుని దగ్గర సాష్టాంగ పడతాం. ఎందుకు ఈ బోధలు? ఇంత ప్రయాసపడి ఇక్కడ రావాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ సైతాను తన సమయం కొంచెమైనదని ఎరిగాడు కనుక ప్రభు ఏమన్నాడంటే, శిష్యులతోటి మీరు శోధనలో ప్రవేశించగా ఉండినట్లు మెళుకోగలిగే ప్రార్థన చేయమన్నాడు. మనకు ప్రార్థన లేదు, ప్రార్థనలో కూర్చోలేము, పాటలు పాడలేము, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించలేము. దేవుని ఆరాధించకపోతే ఎవరు వచ్చి కూర్చుంటారు? సాతాను వచ్చి కూర్చుంటాడు. సాతాను మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తాడు. మనం అనుకుంటాం, నా భర్త సంపాదిస్తున్నాడు కదా, నా భార్య సంపాదిస్తుంది కదా, ప్రార్థన రాకపోతే ఏంటి అని అనుకుంటాం. ప్రార్థనే కదా, రోజు వెళ్ళేదే కదా, ఒకరోజు వెళ్ళకపోతే ఏంటి అనుకుంటాం. సైతానుడు అదే టైంని తన సమయంగా మలుచుకుంటాడు. సాతాను తన సమయము కొంచెమైనదని ఎరిగి ఎవను మృంగుదనాన్ని గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. కనుక కష్టమా, నష్టమా, బాధ అది కాదు, ప్రార్థన చేయాలి. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లుని ఏం చేసుకుంటుందంట? కడతది. జ్ఞానము గల స్త్రీ ఇల్లు కట్టడం అంటే డబ్బు సంపాదించి, భర్త తాగేసిన పనికెళ్ళి డబ్బులు తీసుకొచ్చి గోళ్ళు, బీరువాలు కొనడం, ఫ్రిడ్జ్లు కొనడం ఇది కాదండి. ఆడ ఎవరన్నా చేయగలరు, అది ఇల్లు కట్టడం కాదు. ఇల్లు వస్తువులు సంపాదించుకొని గోళ్ళు కట్టడం కాదు. ఆ ఇల్లు అంటలేదు, మన ఇల్లు కూలిపోతూ ఉంది. గృహాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏంటంటే కుటుంబంలోని భార్యలుగా ఉన్న స్త్రీలు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం బాగానే ఉండవచ్చు, కొంతమంది పరిస్థితి బాగాలేదు, మనం బాగా ఉన్నాం. కొంతమంది మన పరిస్థితి రేపు అలాగ అవ్వకుండా ఉండాలంటే మెళుకు కలిగి ప్రార్థన చెయ్యాలి. అలాగ ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవంగా దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు బిడ్డలకు వివరించడానికి సహాయం చేసిన విధానంకై నీకు వందనాలు. నీ ఆత్మచేత నింపండి. సరిత కోసము, అలాగే సహోదరి యామ్ దేవా తండ్రి వర్ధిని అనబడిన శార కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం.
నీ సహాయం మాకు దయచేసి బలపరచు. బిడ్డల యొక్క భారం విషయమే ప్రార్థన చేస్తూ ఉన్నాం. సందీప్ దగ్గరకు ఒక దినం వెళ్ళి మాట్లాడాలని ఆశపడుతున్నాం. అలాగే సరిత భర్త దగ్గర కూడా వెళ్ళి మాట్లాడాలని ఆశపడుతున్నాం. ఎప్పుడు వెళ్ళాలో, మేము ఎప్పుడు వెళ్ళి మాట్లాడాలో మాకన్నా ముందుగా మీరు వెళ్ళి మాట్లాడము. దేవాన్ని వంచండి ప్రభా, నెమ్మది లేకుండా చేయని. ఏదైనా మేము ప్రార్థన చేసాము, ఆ ప్రార్థన వారి హృదయంలో కలవరం పుట్టించాలి ప్రభా. లాబానుకి కలవరం పుట్టింది. ఆ రాత్రి నిద్రలో ఆయనకి బయలుపడ్డావు కదా, మంచి కానీ చెడ్డ కానీ మాట్లాడుకో జాగ్రత్త సిమి అని చెప్పలేదా? కఠినుడైన అహశ్వరోషు రాజు రాణి కూడా, తన సొంత భార్య కూడా అతని దగ్గరికి అనుమతి లేకుండా వెళ్ళకూడదు. కానీ ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు రాజు ఆమెను చూసినప్పుడు దయ పొంది తన బంగారు హస్తము చాపలేదా? నీ కార్యం మీరు జరిగించి బలపరచు. చేసిన ప్రార్థన ఎక్కడ వ్యర్థమైపోనివ్వద్దు. మేము ఎప్పుడు వెళ్ళాలో నీ సమయం మాకు దయచేయండి. మేము ఇంకా ప్రార్థన చేయవలసి ఉంటే మరొక దినం ప్రార్థన చేయుటకు, ప్రార్థనతో సిద్ధపడి వెళ్ళే కృప దయచేయండి. మాటల్లో కాదు ప్రభా, ప్రార్థనతో మేము సిద్ధపడి వెళ్ళినప్పుడు నువ్వు గొప్ప కార్యములు చేయగలవు. అలాంటి కార్యములు మీరు చేసి కుటుంబాలు మీరు కట్టి, ఇంకా మంచిగా ఉన్న కుటుంబాలు ఎవరు కూడా ఇలాంటి సాతాను బారిన పడకుండా, ఏ కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వకుండా, ఏ కుటుంబాలు అధోగతి పాలవకుండా, ఏ కుటుంబాలు ప్రభా అనైక్యత సమాధానంతో విడిపోకుండా మీరే భద్రపరచుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని పొందుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఉపవాస ప్రార్థన చేసిన సమస్యల విషయమై జయమించి దీవించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.